ప్రభు పేరట అందరికీ ప్రైజ్ లార్డ్. యెషయా 43:19. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. దేవుడు నూతన క్రియ చేస్తానంటున్నాడు. దేవుడు నూతన క్రియ అంటే మన పాత జీవితాన్ని తీసివేసి ఆయనకి ఇష్టంగా మనం జీవించినప్పుడు నూతన హృదయం ఇస్తా, నూతన సంతోషం ఇస్తా అంటున్నాడు. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు ఏమంటే శ్రేష్టమైన ఆశీర్వాదాలు. నూతనంగా, నూతన హృదయం, నూతన సంతోషం, అన్నీ నూతనంగా. మన నడక, మాట అంతా కూడా నూతనంగా ఉండాలి. ఏది కూడా దేవునికి అయిష్టంగా ఉండకూడదు. దేవుడు మునుపటి వాటిని మర్చిపోండి, మీకు ఎందుకు ఇప్పుడు నూతనంగా అన్నీ ఇస్తా అంటున్నాడు. ఆయనకి ఇష్టంగా మనం జీవించాలి, అంతే. మనం చేసేది ఏం లేదు, మనం శ్రమ పెట్టట్లేదు. దేవుడు నూతన మనసు కలిగి జీవించండి అంటున్నాడు.